పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 31వ వార్డులో త్రాగునీటి కోసం మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 రోజుల నుండి తమ వార్డుకు త్రాగునీరు సరఫరా కావడం లేదని మొరపెట్టుకున్నను ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. బోరు ఉన్నవారు 1-2 సార్లు ఇస్తున్నారని, మూడవసారి తమతో మాట కూడా మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు ఫోటోలు తీసుకుని వెళ్లడమే తప్ప ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. స్థానిక కౌన్సిలర్ ఓట్ల కోసం మాత్రమే వస్తారని, గెలిపించాక ఇటుపక్క కూడా తొంగి చూడాలని విమర్శించారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే స్పందించి తమకు త్రాగునీటి సరఫరా చేయాలని మహిళలు కోరారు. నల్లలు 15 రోజుల నుంచి అత్తలు నీళ్ళకు ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ నల్ల నాకు ఎక్కడెక్కడ ఊసైపోయినాయి. 2 నెలల కింద వచ్చారు సారు మేడం వచ్చారు, ఫోటోలు తీసుకొని పోయారు. వారం రోజులకి ఎంత ఉన్నది, ఇది వరకు అయితే ఇది వరకు ఒకసారి చెప్పినా, మొన్న ఒకసారి చెప్పిన, అంతకుముందు ఒకసారి ఫోటో తీసుకొని పోయారు. అత్తయ్యమ్మ 2 రోజులకు అత్తయ్య అంటారు, రోడ్ల మీద బొచ్చ నీళ్ళు పోతానే ఇటైతే వచ్చేది లేదు. ఇట్లా బోరు కూడా వస్తలేము, మంచిగా లేదని చేసింది కానీ అయినా కూడా నల్లగా కొట్టంగా వస్తాయి, నల్లగా వస్తాయి, ఎర్రగా మన ఉరికి నీళ్ళు వస్తాయి. కేవలన్నా బోర్లు నోళ్ళు 4 బిందెలు ఆడితే ఊపిస్తారా? ఏదో ఒక రోజు 2 రోజులు అట్లా ఆడుకొని అట్లా చేస్తారు. అదే నీళ్ళ గురించి ఇవాళ కూడా ఒక ఆమె వచ్చిందట, అడిగితే అత్తయ్య కలుపుతాం అంటారు. నల్లలు ఆయన కూడా చెప్పారు, ఆయన కూడా వచ్చి ఇక మాకు నల్లలు రాక 20 రోజులకు ఎక్కువ. ఇక ఊక వాళ్ళ ఇళ్ళను పొద్దున్నాక బట్టలు విండ పోయచ్చు, వాళ్ళ ఇళ్ళను బతిలాడితే 1-2 రోజులు ఇస్తారు, వాళ్ళు మాటే బంద్ చేస్తారు. నీళ్ళు ఇయ్యక మాట్లాడితే నీళ్ళు ఇస్తారన్న నీళ్ళకి వస్తుందని వాళ్ళు మాట బంద్ చేయబట్టి మాకు ఈ కౌన్సిలర్లు ఉండేందుకు, ఈ వార్డు మెంబర్లు ఉండేందుకు, ఎవరు ఉండేందుకు, ఏం సహాయకారం చేయండి.